నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మరికొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సీఎం చంద్రబాబు అసెంబ్లీకి బయలుదేరారు. జగన్ 3 సొంత వాహనాల్లో అసెంబ్లీకి బయలుదేరారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి బయలుదేరారు. ఎమ్మెల్యేలతో కలిసి జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సీఎం చంద్రబాబు అసెంబ్లీకి బయలుదేరారు. జగన్ 3 సొంత వాహనాల్లో అసెంబ్లీకి బయలుదేరారు. ఇక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి బయలుదేరారు. ఎమ్మెల్యేలతో కలిసి జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రాఘవేంద్ర. ప్రియాంక, ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరి కొద్దిసేపట్లో రాఘవేంద్ర అసెంబ్లీ కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గతంలో 2 రోజుల పాటు కూడా అసెంబ్లీ ఏదైతే సభ్యులు గెలిచారో వారిని ప్రమాణ స్వీకారం అయితేనేమి స్పీకర్ ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు వచ్చేసేసి ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు వచ్చేసి రాష్ట్రానికి సంబంధించి ఏదైతే అమరావతి రాజధాని రాష్ట్ర పరిస్థితులపైన గత 5 ఏళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అయితేనేమి ఆర్థిక పరిస్థితులపైన కూడా ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ కూడా ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో గవర్నర్ కూడా అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అన్ని రకాలుగా కూడా ఒక పక్కన విచ్ఛిన్నమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం అభివృద్ధి ప్రయాణంలో నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందనేసి గతంలో నుంచి కూడా పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి ఈ రోజు సమావేశాలకు సంబంధించి ఏదైతే గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశాన్ని కూడా స్పీకర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో కూడా సభ ఎన్ని రోజులు నిర్వహిస్తారో అదే విధంగా చూసుకుంటా ఉంటే సభలో ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా ఒక పక్కన ఓటాన్ బడ్జెట్ కి సంబంధించి 3 నెలలకు 4 నెలలకు ప్రవేశపెట్టడానికి కూడా ఒక పక్కన ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించి గత 5 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే
ఒక పక్కన అభివృద్ధి లేకుండా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రం అంతా కూడా ఒక పక్కన పరిశ్రమలు అయితేనేమి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కూడా చంద్రబాబు నాయుడు 4 వైట్ పేపర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మిగతా ఒక పక్కన ఆర్థికం అయితేనేమి, అదే విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అయితేనేమి, మిగతా ఇవి కూడా ఈ అసెంబ్లీలో సమావేశాల్లో కూడా ప్రవేశపెడతారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఒక పక్కన బడ్జెట్ అయితేనేమి, అదే విధంగా కొన్ని బిల్లులు అంటే ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి అన్న క్యాంటీన్ అయితేనేమి, అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే రద్దు చేయడానికి సంబంధించి కూడా బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. అసెంబ్లీ సమావేశాలు